హాయ్ అండి. బ్లౌజ్ లుక్‌ని పెంచే డోరీని ఎలా టై చేసుకోవాలో చెప్తాను. మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ ఉంటుంది గదా! నేను చెప్తా ఉంటాను కదా! పైపింగ్ క్లాత్ నేను వాడతాను. షైనింగ్ ఉంటుంది. టిష్యూ క్లాత్ అనమాట దీన్ని. మన షాప్‌లో టిష్యూ క్లాత్ పైపింగ్ కోసం అంటే ఇస్తారు. సో, దాన్ని క్రాస్‌గా తీసేసుకున్నానండి. ఎంత పొడుగు కావాలో అంత 2 పీసెస్ తీసుకున్నాననమాట. లెఫ్ట్ సైడ్‌కొకటి, రైట్ సైడ్ వైపుకొకటి. పాదం ఇంచు కన్నా కొంచెం తక్కువ విడ్త్ తోటి ఇలాగ స్టిచ్ చేసుకున్నాను. కొంచెం దళసరిగానే ఉంటుంది క్లాత్. అంటే మన బ్లౌజ్ పీస్‌లాగా అలాగా సన్నగా ఉండదనమాట. కొంచెం స్టిఫ్‌గానే ఉంటుంది. అప్పుడే పైపింగ్ అనేది బా వస్తుంది కదా! దీనితోటి నేను డోరీ చేస్తున్నాను. లుక్ అనేది హైలైట్ అవుతది. పట్టు బ్లౌజులకి అలాంటి వాటిలకి. అయితే ఇప్పుడు నేనొచ్చేసి లూప్ టర్నర్ తీసేసుకొని ఇలా లోపలికి పెట్టేసుకొని హుక్ ఉంటుందనమాట. హుక్ దగ్గర ఇలాగా మనం క్లాత్‌ని పెట్టేటట్టు అంటే క్లాత్‌కి తగిలేటట్టు పెడితే మనకి ఈజీగా లాగేయొచ్చు. సో, లూప్ టర్నర్ వల్ల మనకి చాలా బాగా ఉపయోగం అవుతుందండి. ఎలాంటి క్లాత్ అయినా సరే ఈజీగా లాగేయొచ్చనమాట లోపల నుంచి బయటికి. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో? చూడండి సన్నగా కూడా వస్తుంది బావుంటుంది. సో, రెండోది కూడా నేనంతే సేమ్ రెండో క్లాత్‌తో కూడా పాదం ఇంచు కన్నా కొంచెం తక్కువ క్లాత్ తోటైతే నేనిలాగా కటింగ్ అయితే చేసేసిన తర్వాత అంటే 1 ½ ఇంచు అలా కటింగ్ చేసిన తర్వాత 1 ½ ఇంచ్ కూడా అవసరం లేదండి. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. 1 ఇంచ్ క్లాత్ అనమాట. ఫోల్డ్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా కట్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా. మళ్ళీ లూప్ టర్నర్ తోటి ఈ లోపలికి ఇలా పెట్టేసుకొని ఇలాగా. మనకక్కడ క్లాత్‌ని హుక్స్‌కి తగిలేటట్టు మనం దానికి తగిలించాలనమాట ఇలాగా. ఇలా తగిలిస్తే ఈజీగా పట్టేసుకుంటది. అది ఆటోమేటిక్‌గా పట్టేసుకుంటదండి. అంతే లాగేయటమే. ఇలా మొత్తం కూడా ఈజీగా లాగేసుకోవాలి. ఇలాగా స్లోగా లాక్కుంటూ వెళ్ళటమే. చూసారు కదా! నేను ఎలా లాగుతున్నానో అలాగా. ఇలా నీట్‌గా లాగుతూ వెళ్ళిపోవటమే. అంత ఈజీగా వచ్చేస్తదండి. సో, అయిపోయిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని మనం డోరీస్ పెట్టుకుందాం. డోరీస్ కూడా కొంచెం అందంగా పెట్టుకుందాము. నేనైతే ఒక 4 ఇంచులు వెడల్పు, 4 ఇంచులు పొడుగుతో అయితే నేను బోర్డర్‌ని తీసేసుకున్నాను అనమాట. బోర్డర్ ఉంటుంది కదా! అది తీసేసుకున్నాను. ఇలాగ సగానికి కోన్‌లాగా పెట్టేసుకొని మళ్ళీ ఇటువైపు ఫోల్డింగ్, ఇటువైపు ఫోల్డింగ్ మధ్యలో పెట్టేసి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసాను. చేసేసుకున్న తర్వాత గట్టిగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే ఊడిపోకుండా ఉంటుంది. అంతే. ఒకసారి రఫ్ ఇస్తే సరిపోతుంది స్టార్టింగ్, ఎండింగ్. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసేసుకోండి. మంచి హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో? చూడండి. తర్వాత రెండోది కూడా అంతే. రెండోది కూడా 4 ఇంచులు వెడల్పు, 4 ఇంచులు పొడుగనమాట. అంతే ఇలా నీట్‌గా కట్ చేసుకొని ఇలా మొత్తం కూడాని ఇలా సగానికి ఇలా సగానికి పెట్టేసుకొని చూసారు గదా! ఇలాగా నేను చూపించినట్టు స్టిచ్ వేసుకొని లాగేసుకుంటాం. ఇప్పుడు మనం డోరీస్ ఎక్కడ కుట్టుకోవాలనేది చాలామందికి డౌట్ వస్తుంది కదా! ఎక్కడ కుట్టాలంటే కరెక్ట్‌గా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి వెనక పార్ట్‌లో 3 ఇంచులకు మార్కింగ్ వేయాలి. 3 ఇంచులకు మార్కింగ్ వేసిన తర్వాత అక్కడ రఫ్ ఇచ్చేయాలి. ఇలాగా. ఇలా రఫ్ ఇచ్చేసి గట్టిగా రఫ్ ఇవ్వండి. ఎందుకంటే మనం గట్టిగా కట్టుకుంటాం కదా! ఊడిపోకుండా ఉంటదనమాట. ఓకేనా? ఇలాగా. ఇలా గట్టిగా రఫ్ ఇవ్వాలి. అయిపోయింది. తర్వాత రెండో సైడ్ కూడా పైనుంచి 3 ఇంచులు ఉండాలి. 3 ఇంచులు, 3:30 హైట్‌ని బట్టి 4 ఇంచులు హైట్‌ని బట్టి ఉంటది. నేను మోస్ట్‌లీ 3 ఇంచులే పెడతానండి. అంతకంటే ఎక్కువ కిందకి దింపననమాట. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కిందకి 3 ఇంచులు. ఓకేనా? ఇలాగా. ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకొని అంతే అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా నీట్‌గా ఇలా కట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్‌గా కట్టేసుకుంటే రెడీ అయిపోతది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో? ఎన్నిసార్లు మనం నాట్స్ వేసుకున్నా కూడా ఊడిపోదనమాట. మనం గట్టిగా ఇలా కూర్చున్నా, ఇలా లాగినా కూడా ఊడిపోదు. నాకైతే 2 నాట్స్ వచ్చాయి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.